స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాటల నిమిత్తము, కానుకల నిమిత్తము ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ఏమనగా ప్రభువా నీవే నేరుగా వచ్చి ఆయన మాతో మాట్లాడే సమయమైనది. అవును ప్రభువా. ఈ దినమందు ఏ వాక్యమైతే మాకు ఆయన నీవు ఓ ప్రభువా ఏ వాక్యమైతే మాతో మాట్లాడాలని నిర్దేశిస్తున్నావు ప్రభువా, అట్టి వాక్యములు ఆయన మాతో మాట్లాడండి. జీవితాలు సరిపోయే వాక్యము, ఆ జీవితాలను సరిచేసే వాక్యములు ప్రభువా మాతో మాట్లాడాలని దాసుని మరుగు చేస్తున్నాను. దాసుని మాతో మాట్లాడండి ప్రభువా. అవును నాయన. జీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, వారికి సమృద్ధిని దయచేయండి. అవునయ్యా. దీనికి ఆశీర్వదించండి నామములో ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు మౌనంగా ఉన్నారు? ఉదయకాల సమయంలో దేవుడు అందరితో మాట్లాడాలి. అందరం కూడా ప్రార్థన పూర్తిగా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, లో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము. నీకు నేను లోకి మ్రోకేదన్, తీసివేతు లోకాసెల్ యేసు చేచు ఇప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము సమస్తము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారు అంతా? ఆమేన్. సో ఎందుకంటే దేవుని సన్నిధికి రావటం నిజంగా మనకి ఆనందమైనది, సంతోషమైనది. ఆమేన్.
సో మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తానని దావీదు చెప్పాడు. ఆమేన్. సో అలాగే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి నిజంగా మనం సంతోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనకు సంతోషం లేదు, కానీ మన సంతోషం దేవునిలోనే ఉన్నది. హల్లెలూయా. సరే, మంచిది. మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవినట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యమును వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడి చేయనుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, మీ ఘననామకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. అయా, గడిచిన 3 దినాలుగా మమ్మల్ని కాచి కాపాడి అయా మీ సన్నిధిలోకి ప్రభా ఈ దినాన మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే స్తోత్రం తండ్రి. అయా, నాతను ఇక్కడికి వచ్చింది కేవలం మిమ్మల్ని స్తుతించడానికి మాత్రమే ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా స్తుతులపై మీరు ఆసీనుడై ఉన్నారు ప్రభువా. మా స్తుతులకు నీవు మాత్రమే అర్హుడు అయి ఉన్నావు ప్రభువా. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం. చదువుకున్న వాక్య భాగం నుంచి మీరు మాతో మాట్లాడండి అయా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఒక మనుష్యుడు మీ వాక్యం వివరించలేడు, కానీ ప్రభువా కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే ఈ వాక్యములకు అర్థం చెప్పగలదు ప్రభువా. కనుక ఇది నాన్న ప్రభువా, మీరు రంగం మీదకి రండి. అల్పుడును అయోగ్యులను మరుగు చేసుకునండి అయా. మీ రక్తం చేత కొనబడినటువంటి అయా నా తండ్రి, మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మరి 9, 10 తారీఖుల్లో మరి దైవజనులు జీవరత్నం గారి ద్వారా ఫోటోలు ఏర్పాటు చేయబడినాయి. సో దానికోసం మరి మన సంఘం నుంచి, చింతపల్లి సంఘం నుంచి మొత్తంగా 5 పురుషులు, 2 స్త్రీలు, అలాగే కొంతమంది పిల్లలు మరి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ దేవుడు అద్భుత రీతిలో మరి తన దాసులు ఉపయోగించుకుని మాట్లాడారు. మేమందరం కూడా చాలా ఆశీర్వించబడ్డాం. ఆమేన్. సో అక్కడ బలమైనటువంటి వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని సంధించాడు. మరి ఆ కూటాలను ఏర్పాటు చేసినటువంటి మరి దైవజనులు జీవరత్నం గారిని, ఆయన కుటుంబాన్ని, అలాగే ఆయన సంఘాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే ఆ కోటాల్లో మరి వాక్యం అందించినటువంటి దైవదాసులు మరి డేవిడ్ సైలర్ గారిని, అలాగే మ్యాట్ మోస్ గారిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సో మరి ఇంకా మిగిలిన ప్రజలు రాలేకపోయారు. సో వాళ్ళని కూడా మరి దేవుని చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా కోటాలు ఏర్పాటు చేసినప్పుడు మనందరం కూడా కలిసి ప్రణాళిక రచించుకొని ముందుగానే సో మనం కూడా వెళ్ళి మన కోటాల్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాగే దేవుని చిత్తమైతే మరి మనం కూడా అటువంటి కోటాలని కలిగి ఉందాం. ఆమేన్. మన సంఘంలో కూడా మరి అటువంటి ఉద్యోగ కోటాలు జరగాలని మనం ప్రతి రోజు కూడా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ఆసక్తిని బట్టి పనిచేసి దేవుడే అన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ కోటాలో నిజంగా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. మరి సహోదరుడు డేవిడ్ సైలర్ గారిని ఉపయోగించుకుని దేవుడు మాట్లాడాడు 2 కోటాల్లో. అలాగే సహోదరుడు మ్యాట్ మోస్ గారిని ఉపయోగించుకుని దేవుడు మాట్లాడాడు. నిజంగా గొప్ప వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఎస్తేరు యొక్క మర్మం గురించి మాట్లాడాడు దేవుడు. ఆమేన్. సో ఎస్తేరు గ్రంథం ఏ విధంగా పర్ఫెక్ట్గా బైబిల్లో ఏ విధంగా ప్లేస్ చేయబడింది, సో అది నెహెమ్యా గ్రంథం కంటే అవతల పెట్టబడింది. అలాగే యోబు గ్రంథానికి ముందుగా పెట్టబడింది. నిజానికి ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్లో పెట్టాలా వద్దా ఆమేన్ అన్నటువంటి చర్చ జరిగిందంట మొదట. ఎందుకనంటే
సో ఇట్స్ ఎ డిబేటబుల్ థింగ్. ఎందుకనంటే ఎస్తేరు గ్రంథంలో దేవుడు అన్న పదం ఒక్క చోట కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎస్తేరు గ్రంథంలో అసలు ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్లో ఉంచాలా వద్దా? ఆమేన్. సో అన్నటువంటి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే ఎస్తేరు గ్రంథంలో దేవుడు అన్న పదమే ఒక్క చోట కూడా లేదంట. ఆమేన్. సో యెహోవా అన్న పదం కూడా ఒక్క చోట లేదు. సో అటువంటిది మరి ఇది దేవుడి గురించి మాట్లాడలేదు కాబట్టి, దేవుడు అన్న పేరు కూడా దీనిలో లేదు కాబట్టి, సో ఇది ఎందుకు ఉండాలి అని కొంతమంది ఆ విధంగా డిస్కషన్ జరిగిన తర్వాత, ఎంతో తర్జన భర్జనలు జరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్లో పెట్టడం జరిగింది. అయితే ఆ బైబిల్లో పెట్టడం వెనక దేవుని హస్తం ఉందని మనకు ఎలా తెలుస్తా ఉంది అంటే, నెహెమియా ఆ పెట్టబడిన ప్లేస్ ఎలా ఉందంటే అది నెహెమియా గ్రంథానికి తర్వాత పెట్టబడింది, అలాగే యోబు గ్రంథానికి ముందుగా అది పెట్టబడింది. అంటే నెహెమియా దేనికి సాదృశ్యం అంటే, యూదులు చెల్లా చెదిరైపోయారు, ఓకే, బబులోను దేశానికి వెళ్ళారు. మరలా అక్కడ నుంచి నెహెమియా యొక్క లీడర్షిప్లోనే, ఆధ్వర్యంలోనే, నాయకత్వంలోనే వాళ్ళందరూ తిరిగి మరలా సొంత భూమికి, స్వదేశానికి, వాగ్దాన భూమికి ఇశ్రాయేలు తిరిగి వచ్చారు. ఆమేన్. ఆ తర్వాత ఇది ఎస్తేరు అనేది పెట్టబడతా ఉంది. అలాగే యోబు గ్రంథానికి ముందు కూడా పెట్టబడతా ఉంది. యోబు దేన్ని సూచిస్తా ఉన్నాడంటే పునరుద్ధానాన్ని సూచిస్తా ఉన్నాడు. ఆమేన్. సో అంటే ఎస్తేరు గ్రంథం ఎక్కడ పెట్టబడిందంటే ఇశ్రాయేలీలు మరలా తమ సొంత దేశానికి వచ్చిన తర్వాత, అలాగే పరిశుద్ధులు పునరుద్ధానం చెందడానికంటే ముందు, ఆమేన్, ఎస్తేరు గ్రంథము మధ్యలో పెట్టబడింది. అంటే ఇశ్రాయేలు కూడుకుంటానికి అలాగే పరిశుద్ధుల పునరుద్ధానానికి మధ్యలో, ఆమేన్, సో ఒక వధువు రావాల్సి ఉన్నది. హల్లెలూయా. సో ఒక వధువు యొక్క సిద్ధపాటు అనేది అక్కడ ఉన్నది. ఆమె ఎన్నుకోవటం అనేది, ఆమెను సిద్ధపరచడం అనేది, ఆమేన్, ఆమె రాణిగా స్థానాన్ని ఆక్రమించడం అనేది, ఇదంతా కూడా ఎస్తేరు గ్రంథంలో మనకి చూపించబడతా ఉంది. అది ఎస్తేరు గ్రంథం కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా దేన్ని చూపిస్తా ఉందనంటే ఈనాటి వధువుని చూపిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఎస్తేరు దేవుని చిత్తంలో ఉన్నటువంటి గ్రంథం అని, దేవుని చేత రాయబడినటువంటి గ్రంథం అని దాని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఆమేన్. అందుకోసమే బైబిల్లో ఏ గ్రంథమైనా సరే, ఏ మాట అయినా సరే, అది ఏ వచనం అయినా సరే, అది దేవుని ప్రేరేపణలా కలిగింది తప్ప మనిషి యొక్క ఇచ్చ వలన, మనిషి యొక్క ఆలోచన వల్ల కలగలేదని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తిగా విశ్వసించవచ్చు. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథం ఇచ్చింది ఎవరంటే స్వయంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని గ్రంథస్థం చేసింది ఎవరంటే స్వయంగా దేవుడే ఉన్నాడు. అందుకోసమే ఈ గ్రంథాన్ని అనేక మంది చెరపడానికి, కలపడానికి, ఆమేన్, దాని నుంచి తీసేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు వాటన్నిటినీ కూడా తన వాక్యాన్ని భద్రపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి బైబిల్ మనం పూర్తిగా విశ్వసించాలి. సో పూర్తిగా నమ్మదగింది. ఎందుకంటే బైబిల్ కేవలం దేవుని యొక్క మాట మాత్రమే ఉన్నది. అందులో ఎలాంటి మనిషి యొక్క మాట కానీ, మనిషి యొక్క ఆలోచన కానీ ఎంత మాత్రం లేదని మనకు బైబిల్ పరిశీలన చేస్తే అర్థమవుతా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మనకు ఎక్కడైనా సరే బైబిల్లో ఏవైనా సరే తప్పులు కనపడుతున్నా, లేదంటే కాంట్రవర్సీస్ కనపడుతున్నా, అంటే ఒక వచనం ఎలా చెప్పింది, ఇంకొక చోట దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అర్థం వచ్చేలాగా ఇంకో మాట చెప్పబడింది అని చెప్పి మనకు అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నాం అర్థం. అంతేగాని బైబిల్లో తప్పులు ఉన్నాయని కాదు. ఆమేన్. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆలోచనకు వచ్చినప్పుడు, మనకు ఆ థాట్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం మోకాళ్ళ మీద ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రభువా, ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, ఈ భాగం నాకు అర్థం కావట్లేదు, దీని అర్థం ఏంటి, ఇది వ్యతిరేకించుకుంటున్నట్లుగా ఉన్నాయి, లేదంటే బైబిల్ అబద్ధం చెబుతున్నట్టుగా ఉంది, లేదంటే బైబిల్ తప్పు చెబుతున్నట్టుగా ఉంది, దీన్ని నాకు బయలుపరచని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఓపెన్ చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాక్యానికి ఎప్పుడు కూడా ఆయన విలువిచ్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మీరు నమ్మండి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. సో దేవుడు ఏమడుగుతాడంటే మీరు విశ్వసిస్తున్నారా అని అడుగుతాడు ఆయన. అంతేగాని మీరు చూసారా, మీకు రుజువులు దొరికినాయా అని చెప్పి దేవుడు ఎప్పుడు అడగట్లేదు. దేవుడు దేని గురించి మాట్లాడతాడంటే, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడంటే దేవుడు
కేవలం విశ్వాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఎందుకంటే ఈ బైబిల్ ఎవరి కోసం అంటే కేవలం నమ్మేవారి కోసమే. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం ఏమబడిందంటే సమస్తము సాధ్యమే. ఆమేన్. సమస్తము కూడా సాధ్యమే. ఎవరికి అని అంటే రుజువుల కోసం ఎదురు చూసే వాళ్ళకి కాదు. ఆమేన్. పరిశీలన చేసే వాళ్ళకి కాదు, ఆధారాల కోసం వెతికే వాళ్ళ కోసం కాదు. మరి ఎవరికి సమస్తము సాధ్యం అంటే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆది నుంచి కూడా మనం కోరుకుంటుంది ఏమిటి అంటే మనం దేవుని యొక్క మాటని నమ్మాల్సి ఉన్నది. ఆమేన్. సో నమ్మినప్పుడే దేవుడు పని చేయగలడు. నమ్మినప్పుడే మనం మన ద్వారా అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను ఆయన చేయగలడానికి అవకాశం మనం ఇస్తున్నట్లు లెక్క. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మవలసి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మరి గొప్ప దైవజనులు మంచి విషయాలు చెప్పారు. ఆమేన్. సో కాబట్టి మనం దేవుడిని నమ్మాలి. దేవుని నమ్మటం ద్వారానే దేవుడికి మనం ఇష్టలుగా ఉంటామని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సరే, మంచిది. మరి ప్రకటనల విషయాలకు వస్తే ఈరోజు మరి వీధి సువార్త కూడిక ఉన్నది. అది మన సహోదరుడు నోహు బజార్లో ఉంటుంది, ఒక వీధిలో. సో ఈరోజు అక్కడ కూడిక జరగబోతోంది. కాబట్టి మరి మీరందరూ కూడా పెందలకన్నా 7 గంటలకల్లా అక్కడ కూడుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండేలాగా మరి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా అక్కడికి వద్దాం. సో ఎవరైనా సరే దేవుని పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు రక్షించబడేలాగున, వాళ్ళు మరి దేవుణ్ణి నమ్ములాగున మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా అక్కడికి వద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశం అదేంటంటే 6వ జ్ఞానేంద్రియం. ఆమేన్. 6వ జ్ఞానేంద్రియం. సో మనందరికీ తెలుసు 6వ జ్ఞానేంద్రియం ఏమిటి అంటే విశ్వాసమైనది. హల్లెలూయా. సో మనందరికీ ఇంకో విషయం కూడా తెలుసు, అదేంటంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. సో మన శరీరానికి దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఈ శరీరాన్ని మనం కాంటాక్ట్ అవ్వడం కోసం, ఈ శరీరంలో మనం నివసించడం కోసం దేవుడు మనకి 5 రకాల జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఆమేన్. అవి ఏంటంటే చూడటం, వినికిడి, ఆమేన్, ఆ తర్వాత వాసన చూడటం, రుచి చూడటం, ఓకే, ఈ విధంగా స్పర్శ, ఓకే, ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ 5 జ్ఞానేంద్రియాలు కనుక లేకపోతే మనం ఈ శరీరంలో ఉన్న ఆ శరీరాన్ని మనం అనుభూతి చెందలేం. ఆమేన్. ఆ శరీరంతో మనం ఎలాంటి పనులు చేయలేం. ఇంతకీ శరీరమే కదా మనం ఎవరు మరి? ఆమేన్. సో మనం శరీరంలో ఉన్నాం, మరి మనం ఎవరు? ప్రవక్త అంటాడు, చాలా చక్కగా వివరిస్తాడు ప్రవక్త. ఆయన ఏమంటాడంటే అసలు నువ్వెవరు? ఆమేన్. నువ్వెవరు అని చెప్పంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ చెయ్యి ఎవరిది అంటే నువ్వేం చెప్తావు అంటే ఈ చెయ్యి నాది అంటావు. ఈ కాలు ఎవరిది అంటే ఈ కాలు నాది అంటావు. ఆమేన్. సో ఈ తల ఎవరిదంటే ఈ తల నాది అంటావు. ఈ శరీరం ఎవరిదంటే ఈ శరీరం నాది అంటావు. ఆమేన్. అంటే దాని అర్థం కాలు నువ్వు కాదు, చెయ్యి నువ్వు కాదు, తల నువ్వు కాదు, ఈ శరీరమే నువ్వు కాదు. ఆమేన్. కానీ మరి నువ్వెవరు? ఆమేన్. ఈ శరీరం నువ్వు కానప్పుడు మరి నువ్వెవరు అని చెప్పంటే ప్రవక్త అంటాడు ఆ శరీరంలో నివసించేటువంటి ఆత్మే అసలైనటువంటి మనమై ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఈ శరీరము, ఆ ఆత్మ అనేటువంటి అసలైన మనకి ఇది గుడారమైనది. మెయిన్ ఈ శరీరం అనేది మనకి వస్త్రమైనది. కాబట్టి ఈ వస్త్రాన్ని మనం ఫీల్ అవ్వాలి అంటే, ఈ వస్త్రంలో నుండి లేదంటే ఈ గుడారంలో నుంచి, ఈ ఇంటిలో నుంచి మనం పని చేయాలి అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఒకసారి ఊహించండి, మనకి కళ్ళు లేకపోతే, ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఒకటైనట్టు కళ్ళు లేకపోతే ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూడలేం. ఆమేన్. అలాగే వినికిడి లేకపోతే ఈ చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి సౌండ్స్ని మనము వినలేం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆమేన్. సో కాబట్టి ఆ 5 జ్ఞానేంద్రియాలు అనేవి మన శరీరం కోసము ఇవ్వబడ్డాయి. లూజ్ కాంటాక్ట్ ఉన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. మైక్ చెక్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మైక్ చెక్. ఆమేన్. సో సౌండ్ సిస్టమ్ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేయాలి. సో సౌండ్ సిస్టమ్ కొనాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థనలు పెట్టాల్సిన ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. ఆమేన్. సరే, మంచిది. సో 5 జ్ఞానేంద్రియాలు ఆ విధంగా మన శరీరాన్ని కాంటాక్ట్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. అయితే 6వ జ్ఞానేంద్రియం దేనికోసం మనకి ఇచ్చాడంటే ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. 6వ జ్ఞానేంద్రియాన్ని దేవుడు మనకి ఎందుకోసం ఇచ్చాడంటే రైట్. సో మనం కూడా గొట్టాలు పెడితే బాగుంటుందేమో. ఓకే, ఒకసారి మాట్లాడదాం, అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సో 5 జ్ఞానేంద్రియాలని దేవుడు మనల్ని నడిపించడం కోసం ఇవ్వలేదు. ప్రవక్త ఏం చెప్తున్నాడు ఒకసారి నేను చదువుతాను. లుక్, చూడుడి అనే వర్తమానంలో ప్రవక్త 94 వచ్చిన ప్రవక్త అన్నాడు, ఫర్ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్, కనబడేది పదార్థములు ఉన్నవెనుటకు రుజువు అయి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్ అండ్ హ్యావ్ టు సీ ద థింగ్. నీవు నేను చూస్తేనే నమ్ముతాను అని చెప్పినట్లయితే నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు. ఎందుకనంటే విశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం క్రైస్తవుడికి ఉంటుంది. ఆమేన్. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం అంతా కూడా అది అతీతమైనదిగా ఉన్నది, భూ సంబంధమైనది కాదు. ఆ కవచం అనేది దేవుడిచ్చినటువంటి కవచము భూ సంబంధమైనది కాదు. డాల్, ఫిజికల్ డాల్ కాదు అది. ఆమేన్. కత్తి భౌతిక సంబంధం నిజమైన కత్తి కాదు. ఆమేన్. సో అని దేవుడిచ్చినటువంటి ఆ యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధోపకరణాలు ఎలాంటివి అంటే అవన్నీ కూడా సూపర్ న్యాచురల్, అతీతమైనవి, మన కంటికి కనబడనివి. అవేమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము. ఆమేన్. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ, ఇట్ ఈస్ ఆల్ అన్సీన్, అవన్నీ కూడా కనబడనివి. ఆమేన్. సో కాబట్టి మనకి దేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కవచం ఏంటంటే అది ఆత్మ సంబంధమైనది. ఆమేన్. సో కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఉండాలంటే మనం 5 జ్ఞానేంద్రియాలు అంటే భౌతిక సంబంధమైనటువంటి 5 జ్ఞానేంద్రియాలతోటి మనం పనిచేయడానికి లేదు. సో కాబట్టి మనకి 6వ జ్ఞానేంద్రియము అతీతమైనది, కనబడనిది, అది మనం కలిగి ఉండాలి క్రైస్తవులుగా అని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ద క్రిస్టియన్ డజంట్ లుక్ వాట్ హీ సీస్ విత్ హిస్ ఐస్. క్రైస్తవుడు తన కళ్ళతో ఏదైతే చూస్తున్నాడో దానిగా అతను చూసేది, దాన్ని చూడటం క్రైస్తవుడు. హీ లుక్స్ టు వాట్ హీ సీస్ విత్ హిస్ ఫెయిత్. ఆమేన్. సో ఈ విశ్వాసంతో దేనైతే చూస్తున్నాడో దానికోసం ఎదురు చూస్తాడు క్రైస్తవుడు అనేవాడు. ఆమేన్. సో క్రైస్తవుడు దేని చూస్తాడంటే దేనికోసం చూస్తాడంటే తన కళ్ళు ఏదైతే చూస్తున్నాయో దానికోసం చూడటం. ఆమేన్. తన విశ్వాసం ఏదైతే చూపిస్తా ఉందో, హల్లెలూయా, సో దాన్ని క్రైస్తవుడు చూస్తాడని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. సో హిస్ ఫెయిత్ కెన్ ఓన్లీ బి బేస్డ్ అపాన్ వన్ థింగ్, దట్ ఈస్ ద వర్డ్. విశ్వాసం అనేది కేవలం ఒకే ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. సో ఒకే ఒక్క దాని మీద అది పునాది వేయబడి ఉంటుంది. ఆ ఒక్కటి ఏమిటంటే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసం అనేది క్రైస్తవునికి ఇవ్వబడింది. సో క్రైస్తవుడు దేని బట్టి నడుస్తాడనంటే విశ్వాసం ద్వారా నడుస్తాడు, అంతే తప్ప
భౌతిక సంబంధమైనటువంటి ఆ 5 జ్ఞానేంద్రియాలతోటి క్రీస్తుడు నడవడు. ఆమేన్. అలాగే కాన్ఫరెన్స్ విత్ గాడ్, దేవునితో లేదంటే సమాలోచన, ఓకే, ఆలోచన సభ అనేటువంటి వర్తమానంలో 21వ ప్రవక్త అంటున్నాడు, నౌ ఐ వాంట్ యు టు గెట్ సంథింగ్ హియర్. మీరు ఇక్కడ ఒకటి పొందుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ when he made man give him 5 senses. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతనికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. అండ్ దోస్ 5 senses are see, taste, feel, smell and hear as well as all we know. సో 5 రకాల జ్ఞానేంద్రియాలు ఏమిటంటే చూడటం, రుచి చూడటం, అలా అనుభూతి చెందటం, అలాగే వాసన, అలాగే వినికిడి, ఇవన్నీ మనకు తెలుసు. ఆమేన్. దోస్ 5 senses was not given to a man to guide him. చూడండి ప్రవక్త అంటున్నాడు, ఆ 5 రకాల జ్ఞానేంద్రియాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనిషిని నడిపించడానికి కాదంట. జాగ్రత్త గమనించండి పాయింట్. ఓకే, 5 రకాల జ్ఞానేంద్రియాలు మనిషికి ఎందుకోసం ఇవ్వబడ్డాయంటే మనిషిని నడిపించడానికి కాదు. ఆమేన్. దోస్ 5 senses was not given to a man to guide him. That was given to a man to contact his earthly home. మరి ఎందుకోసం ఇవ్వబడ్డాయి ఈ 5 అని అంటే తన యొక్క శరీరాన్ని అనుభూతి చెందడం కోసం, తన యొక్క శరీరంలో మనిషి నివసించడం కోసమే 5 రకాల జ్ఞానేంద్రియాలు అవసరం. అందుకోసం దేవుడు వాటిని ఇచ్చాడు. ఆమేన్. బట్ కానీ గాడ్ సెంట్ ద హోలీ స్పిరిట్ అండ్ హీ ఈజ్ యువర్ గైడ్, ద 6th sense. కానీ నిన్ను నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. హల్లెలూయా. సో ఆయనే 6వ ఇంద్రియమై ఉన్నాడు. ఆమేన్. సో పరిశుద్ధాత్మే 6వ జ్ఞానేంద్రియం. దట్ మేక్స్ యు బిలీవ్ థింగ్స్ దట్ యు కాంట్ సీ, టేస్ట్, ఫీల్, స్మెల్ ఆర్ హియర్. సో ఆ 6వ జ్ఞానేంద్రియం మనకు ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు నీవు దేన్నైతే చూడవో, దేన్నైతే వాసన చూడలేవో, దేన్నైతే రుచి చూడలేవో, నువ్వు దేన్నైతే తాకలేవో వాటన్నిటిని కూడా నమ్మగలిగేలా చేస్తుంది అది. హల్లెలూయా. సో దట్ మేక్స్ యు బిలీవ్ థింగ్స్. ఆమేన్. అవి మనం చూడలేనిటువంటి కార్యాలని, తాకలేనిటువంటి కార్యాలని నమ్మగలిగేలాగా 6వ జ్ఞానేంద్రియము చేస్తుంది. దట్ 6th sense సంథింగ్ దట్ రైజ్ యు అప్. 6వ జ్ఞానేంద్రియం అనేది నిన్ను పైకి లేపుతుంది. హల్లెలూయా. And only one class of people has that 6th sense, that is believer. Only ఒక్క తరగతి ప్రజలు మాత్రమే ఆమేన్ ఆ 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉంటారు. ఆ ఒక్క తరగతి ప్రజలు ఎవరంటే విశ్వాసులై ఉన్నారు. హల్లెలూయా. అంటే కేవలం విశ్వాసులకు మాత్రమే 6వ జ్ఞానేంద్రియమైనటువంటి ఆ విశ్వాసము లేదంటే ఆ పరిశుద్ధాత్మ అనేది ఉంటుందని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. సో అలాగే హెబ్రీయులు 11:1 ప్రవక్త అంటాడు, బై ఫెయిత్, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపడట అసాధ్యం, లేదంటే దేవుని ఇంప్రెస్ చేయడం అనేది అసాధ్యం. ఐ మీన్ గాడ్ గివ్స్ మ్యాన్ ఫెయిత్. దేవుడు మనిషికి విశ్వాసాన్ని ఇస్తాడు. అండ్ ఫెయిత్ ఈజ్ ద 6th sense. విశ్వాసమే 6వ జ్ఞానేంద్రియమై ఉన్నది. దట్ మేక్స్ యు డినై ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు హిస్ వర్డ్. దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా ఉన్న దేనైనా సరే తోసివేయడానికి, తిరస్కరించడానికి నీకు ఉపయోగపడేది ఏమిటంటే 6వ జ్ఞానేంద్రియమైనటువంటి విశ్వాసమైనది. హల్లెలూయా. సో కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటను మాత్రమే మనం చూస్తాం, దేవుని యొక్క మాట మాత్రమే సత్యమని గ్రహిస్తాం మనం. కాబట్టి దానికి వ్యతిరేకంగా, ఆ వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేనైనా సరే ఈ 5 రకాల సెన్సెస్ చెబుతున్నాయనుకో, ఆమేన్. సో ఈ 5 రకాల సెన్సెస్ ని మనం పక్కకు పెట్టేసి కేవలం విశ్వాసం ఏం చెబుతుందో దాన్నే తీసుకుంటాము. హల్లెలూయా. సో కాబట్టి విశ్వాసము మనకి 6వ జ్ఞానేంద్రియమైనది. హల్లెలూయా. ప్రవక్త చాలా చక్కగా వివరిస్తాడు. ఏమంటాడంటే విశ్వాసం ఏది చెబితే అదే మనం తీసుకోవాలి, విశ్వాసం ఏది చెబితే అదే నిజమైనది. ఆమేన్. ప్రవక్త ఇంకా ఏమంటాడంటే సూపర్ సెన్స్ అనే వర్తమానంలో, ఆమేన్. సో సూపర్ సెన్స్ అంటే అతీతమైనటువంటి జ్ఞానేంద్రియం అనేటువంటి వర్తమానంలో 55వ ప్రవక్త అంటాడు, నౌ ఐ వుడ్ నాట్ సే దట్ బికాస్ దట్ వీ రిసీవ్ ద 6th sense that the 5 senses are no good no more. మనం 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉన్నాం కాబట్టి
ఈ మిగిలిన 5 రకాల జ్ఞానేంద్రియాలు ఎందుకు పనికిరావో ఉపయోగాలు అని చెప్పి నేను చెప్పట్లా. ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. 6వ జ్ఞానేంద్రియం మనకి ఉన్నది కాబట్టి ఇంక 5 జ్ఞానేంద్రియం మనకు పనిచేయవు, ఈ మనకు అవసరం లేదు, దీన్ని వదిలేయటం అని చెప్పట్లేదు నేను. ఎస్ దే ఆర్, అవును అవి ఉన్నాయి. దోస్ 5 సెన్సెస్ వర్ గివెన్ టు యూ బై గాడ్. ఆ 5 రకాల జ్ఞానేంద్రియాలు కూడా ఇచ్చింది ఎవరంటే దేవుడే. అండ్ దే ఆర్ టు బి యూస్డ్, అవి ఉపయోగించడం కోసమే దేవుడు ఇచ్చాడు మనకి. ఆమేన్. బట్ when the 5 senses act contrary to the word of God, ఎప్పుడైతే ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తాయో, ఆమేన్, ఎప్పుడైతే ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు దేవుని యొక్క వాక్యాన్ని తోసేస్తా ఉంటాయో, ఆమేన్, దెన్ దే ఆర్ లయింగ్, అప్పుడు అవి అబద్ధం చెబుతున్నాయి. ఆమేన్. నౌ ద 6th సెన్స్ కెనాట్ లై. అయితే 6వ జ్ఞానేంద్రియమైనటువంటి విశ్వాసం మాత్రం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. హల్లెలూయా. ప్రవక్త ఏమంటాడంటే ఈ 5 రకాల సెన్సెస్ అనేవి మనకు ఉపయోగం లేదు, పనికిరావు అని చెప్పి నేను చెప్పట్లేదు. వాటి ఉపయోగం వాటికి ఉన్నది. ఆమేన్. వాటి పని వాటికి ఉంది. కానీ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు అబద్ధం చెప్పగలుగుతాయి. ఆమేన్. ఇవి అబద్ధం చెప్పగలుగుతాయి. కానీ 6వ జ్ఞానేంద్రియం విశ్వాసం మాత్రము అది ఎన్నడూ అబద్ధం చెప్పదు. హల్లెలూయా. సో కాబట్టి మనకి 5 రకాల జ్ఞానేంద్రియాలు ఒకవైపు, 6వ జ్ఞానేంద్రియం ఒకవైపు ఉన్నప్పుడు మనం దేని వైపు వెళ్ళాలి అంటే 6వ జ్ఞానేంద్రియం వైపు వెళ్ళాలా? ఆమేన్. ఈ 5 రకాల ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు అనగా మనం చూసింది, మనం తాకింది, మనం విన్నది, దీని ప్రకారం మనం వెళ్ళాలా, లేదంటే మన విశ్వాసం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలా? ఈ 2 కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు 5 చెప్పింది వినాలా, ఈ 1 చెప్పింది వినాలా అని చెప్పి మనం ప్రశ్న వచ్చినప్పుడు మనం వినవలసింది దేనికేనంటే మన విశ్వాసం ఏం చెప్తుంది వినాలా. ఆమేన్. ఎందుకనంటే విశ్వాసం అనేది ఎన్నడూ కూడా అబద్ధమో చెప్పదు. కానీ ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు మాత్రం అబద్ధం చెప్పడానికి అవకాశం ఉన్నది. ఆమేన్. సో కాబట్టి 5 రకాలు జ్ఞానేంద్రియాలు అనేవి అబద్ధం చెబుతాయి కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవద్దు. విశ్వాసం కనుక దానికి వ్యతిరేకంగా చెప్పినట్టయితే మనం విశ్వాసాన్ని ఫాలో అవ్వాలని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు మనము కంటితో చూసింది నిజమని ఎలా చెప్తామో విశ్వాసంతో చూసింది కూడా అంతే నిజమని ప్రవక్తున్నాడు. ఇంకో రకం చెప్పాలంటే అంతకంటే నిజమని ప్రవక్తున్నాడు. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా ఉంది. ఆమేన్. సో ఈ కెమెరా కనబడుతుంది, అందరికి కనబడుతుంది. ఆమేన్. సో ఇక్కడ కెమెరా ఉన్నదన్నది నిజమా అబద్ధమా? నిజమే. ఎలా చెప్తున్నావు నువ్వు? కనపడుతుంది. అంటే ఏం చెప్తుంది? నువ్వు అంత అంత కరాఖండిగా ఇది నిజమే అని చెప్పి చెబుతున్నావు అంటే దానికి కారణం ఏంటి అని అంటే నీ 5 జ్ఞానేంద్రియాల్లో ఒక జ్ఞానేంద్రియమైనటువంటి ఆ కళ్ళు దాన్ని నీకు చూపిస్తున్నాయి. హల్లెలూయా. ఆ కళ్ళు నీ యొక్క మనసుకి, ఆమేన్, సో నీ ఆత్మకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆమేన్. ఇదిగో నాకు కనబడుతుంది, ఇది కెమెరా ఇక్కడ నాకు కనబడుతుందని చెప్పి ఈ ఐసైట్ మనకి ఏం చెప్తా ఉందంటే మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి మనం అక్కడ కెమెరా ఉందని నమ్ముతున్నాం. ఆమేన్. సో అది నిజమని మనం నమ్ముతున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ విశ్వాసం కనుక వచ్చి ఇక్కడ కెమెరా లేదని చెప్పింది అనుకో, హల్లెలూయా, ఇక్కడ కెమెరా లేదు అని చెప్పింది అనుకో, మనం దేన్ని నమ్మాలి? కళ్ళేమో కెమెరా ఉందని చెబుతుంది. విశ్వాసం వచ్చి ఇక్కడ కెమెరా లేదని చెప్తే ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం, రాక చెప్పిన దాని ప్రకారం, ఆమేన్, దేన్ని నమ్మాలి మనం? విశ్వాసం ఏం చెబితే అదే నమ్మాలా. హల్లెలూయా. సో దీన్ని తీసుకొని సైంటిస్టులు లేదంటే తర్కవాదులు వాళ్ళందరూ ఏమంటారంటే మతం అనేది చాలా దారుణమైంది, మతం అనేది అసలు ఉండకూడదు, మతం మనిషిని మూర్ఖుడిని చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే మతము ఎవిడెన్స్ని చూడదు, మతము సాక్ష్యాన్ని చూడొద్దు అంటది, మతం నమ్మమని చెబుతుంది. సో మతం గుడ్డితనాలకు తీసుకెళ్తుంది, మతము మూఢభక్తులకు తీసుకెళ్తుంది అని చెప్పి ఈరోజు సైంటిస్టులు కావచ్చు లేదంటే
ఏమంటారు దాన్ని, మానవతావాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. ఎందుకంటే ఇదే కారణం. ఆమేన్. ఇక్కడే వాళ్ళకి నమ్మే వాళ్ళకి, నమ్మే వాళ్ళకి ఇక్కడే గొడవ వస్తూ ఉంది. ఆమేన్. ప్రపంచంలో. ఓకే. సో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ కన్ను చూసేది నువ్వు నమ్మొద్దు. ఆమేన్. నీ విశ్వాసం ఏం చెప్తా అదే నువ్వు నమ్ము. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆమేన్. దేవుడు ఉన్నాడా అని చెప్పి మనం అడిగితే, ఆమేన్, సో దేవుడు ఉన్నాడని చెప్తే ఏం చెప్తాం? దేవుడు కనపడుతున్నాడా? కనపడలేదు. దేవుడు వినపడుతున్నాడా? వినపడలేదు. దేవుడు నువ్వు ఎప్పుడు ముట్టుకున్నావా? లేదు. దేవుడు నువ్వు ఎప్పుడన్నా మరి రుచి చూసావా? లేదు. ఆమేన్. అంటే ఈ 5 రకాల సెన్సెస్ ఏం చెప్తున్నాయంటే దేవుడు లేడని చెబుతున్నాయి. ఆమేన్. కానీ 6వ జ్ఞానేంద్రియం ఏం చెప్తా ఉందంటే దేవుడు ఉన్నాడని చెబుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు దేని తీసుకోవాలి? ఆమేన్. విశ్వాసం ఏం చెప్తే అదే తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అని చెప్పంటే ఈ సోదరి సోదరులు ఇప్పుడు గమనించండి, మనము ఈ కెమెరా ఉందా అని చెప్పంటే ఉందని చెప్తున్నాం. ఎందుకని? మన కన్ను అక్కడ కెమెరా ఉంది కాబట్టి ఉందని చెబుతుంది. ఇక్కడ లేకుండా కన్ను ఉన్నదని చెప్పుద్దా? చెప్పదు. ఎందుకంటే ఈ కన్ను యొక్క లక్షణం కాదు అది. ఈ కన్ను యొక్క గుణం ఏంటి అంటే అక్కడ అది దానికి కనబడితేనే ఉందని చెప్పుద్ది, కనబడకపోతే లేదని చెప్పుద్ది. ఆమేన్. సో కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం. ఆమేన్. అలాగే విశ్వాసం కూడా ఒక జ్ఞానేంద్రియమే ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఏం చెప్తా ఉందంటే దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఆమేన్. సో దేవుడు ఉన్నాడని ఎలా చెప్తుంది అని అంటే విశ్వాసం అనేది ఒక జ్ఞానేంద్రియం కాబట్టి ఆ జ్ఞానేంద్రియానికి కనబడకుండా అది చెప్పదు. అర్థమవుతుంది నా మాట? హల్లెలూయా. ఈ కెమెరా ఇక్కడ ఈ కంటికి కనబడిపోతే మన కన్ను అక్కడ కెమెరా ఉందని చెప్పుద్దా? చెప్పదు. ఆమేన్. అక్కడ ఉన్నది కాబట్టి ఆ కన్ను చూసింది కాబట్టి మనకది కెమెరా ఉందని చెబుతుంది. కాబట్టి అది సత్యం. ఆమేన్. ఇప్పుడు మన విశ్వాసం కూడా మన కన్ను లాంటిదే. హల్లెలూయా. సో ఇప్పుడు విశ్వాసం ఏం చెప్తా ఉందంటే నీకు స్వస్థత ఉందని చెప్తా ఉంది. ఇప్పుడు విశ్వాసం ఏం చెప్తుందంటే నీ దేవుడు ఉన్నాడని చెప్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి అది కూడా సత్యమైనదని ప్రవక్త అంటున్నాడు. నీ విశ్వాసం ఏం చెప్తే అదే సత్యమైనది. ఎందుకంటే అక్కడ దేవుడు లేకపోయినా ఉన్నాడని చెప్పి విశ్వాసం చెప్పదు, ఉంటేనే ఉన్నాడని చెప్పుద్ది. కెమెరా ఇక్కడ ఉంటేనే నీ కన్ను ఉందని చెప్పుద్ది, లేకపోతే లేదని చెప్పినట్టుగా. ఆమేన్. నీ విశ్వాసం కూడా దేవుడు ఉన్నాడని చెబుతుందంటే దాని అర్థం దేవుడు అక్కడ ఉన్నాడనే. హల్లెలూయా. అలాగే డాక్టర్లందరూ కూడా నీకు క్యాన్సర్ ఉంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది, నువ్వు చనిపోతావు అని చెప్పి నీకు ఎన్ని రకాల టెస్టులు రిపోర్ట్లు చూపించినా సరే, ఆమేన్, నీకు కనుక ఆ ఆరోగ్యానేటువంటి విశ్వాసం వచ్చి నీకు రోగం లేదు, నీకు క్యాన్సర్ లేదు, నీకు క్యాన్సర్ దేవుడు తీసేశాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్పి కనుక ఆ విశ్వాసం నీకు చెప్పిందంటే, హల్లెలూయా. ఇప్పుడు ఏది సత్యం అంటే విశ్వాసం ఏం చెబితే అదే సత్యం. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసానికి స్వస్థత కనపడకుండా నీకు చెప్పదు. ఆమేన్. అక్కడ స్వస్థత దాన్ని చూసింది కాబట్టి, ఆ విశ్వాసం అనేది స్వస్థత చూసింది కాబట్టి ఇదిగో నీకు స్వస్థత కలిగిందని చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి విశ్వాసం ఏది చెబితే అదే సత్యమైనది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఇప్పుడు పోటీ వస్తా ఉంది. క్యాన్సర్ ఏమో రిపోర్ట్లు చూస్తా ఉంది, క్యాన్సర్ ఏమో డాక్టర్ చెప్పింది వింటా ఉంది మన శరీరం. ఆమేన్. మన శరీరం రిపోర్ట్లు చూస్తా ఉంది. ఆమేన్. సో మన శరీరం ఏం చేస్తామంటే 5 జ్ఞానేంద్రియాలు డాక్టర్ చెప్పింది వింటా ఉంది. ఆమేన్. సో 5 రకాల జ్ఞానేంద్రియాలు ఏం చేస్తా ఉన్నాయి అంటే డాక్టర్లు చెప్పింది, రిపోర్ట్ చెప్పింది చూస్తా ఉన్నాయి. ఆమేన్. కానీ వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి జ్ఞానేంద్రియము, వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానేంద్రియము విశ్వాసం ఏం చెప్తా ఉందంటే అక్కడ క్యాన్సర్ ఉండేది కానీ ఇప్పుడు లేదని చెప్తా ఉంది. హల్లెలూయా. సరే, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్తా ఉంది. ఎలా చెప్తుంది అది అని చెప్పంటే ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నది. హల్లెలూయా. ఈ బైబిల్ చూస్తా ఉన్నది అది. ఆమేన్. సో విశ్వాసం దేని చూస్తుందంటే కేవలం వాక్యాన్ని మాత్రమే చూస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్ముతుంది. కాబట్టి విశ్వాసం ఒక విషయాన్ని చెప్తున్నదంటే ఈ సోదరి సోదరులారా, మన కన్ను చెప్పిన దానికంటే అదే గొప్పది, అదే నిజమైన అర్థము. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే
మనము కంటితో చూసేదానికంటే కూడా మన విశ్వాసం ఏం చెప్తుంది దాన్ని నమ్మాలని చెప్తానండి దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే మన విశ్వాసం దేన్ని చూస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే చూస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఏది ఉంటే అదే సత్యము, దేవుని యొక్క మాట ఏది ఉంటే అదే నిజము, మిగతా అన్ని కూడా అబద్ధాలని విశ్వాసం చెబుతూ ఉంటది. ఆమేన్. సో దాన్ని మనం పట్టుకోవాలా. దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది రియాలిటీలోకి వస్తుంది, ఖచ్చితంగా అది ఉనికిలోకి వస్తుంది. ఆమేన్. దేవుడు అసలు ఈ లోకంలో ఏదీ లేదు. ప్రవక్త అంటాడు అంతా శూన్యం, అసలు ఏమీ లేదు, కేవలం దేవుడు మాత్రమే ఉన్న రోజు లేదు. ఆమేన్. ప్రవక్త అంటాడు శూన్యము లేదంట, గాలి లేదంట. గాలి లేకపోతే ఏముంటుంది? శూన్యం ఉంటుంది. శూన్యం లేదంటే గాలి ఉంటుందని అర్థం. కానీ ప్రవక్త అన్నాడు అక్కడ శూన్యము లేదు, గాలి లేదు, కానీ దేవుడు ఉన్నాడు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. అక్కడ చీకటి లేదు, వెలుగు లేదు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సో అటువంటి కాలం అసలు ఏమీ లేదు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు వెలుగు కలుగుగా అని పలికాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో దేవుడు భూమి కలుగుగా అని పలికాడు. ఆమేన్. సో పలికినప్పుడు ప్రియ సోదరి సోదరులారా అక్కడ ఏమీ లేదని దేవుని యొక్క 5 సెన్సెస్ చెప్పి ఉండొచ్చు. కానీ దేవుడు దేని చూస్తా ఉన్నాడంటే ఆయన మాట మీద ఆయన విశ్వాసం ఉంచుతా ఉన్నాడు. దేవుడు దేని పట్టుకున్నాడంటే 6వ జ్ఞానేంద్రియం బట్టి విశ్వాసం దేవుడు పని చేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు పలికినటువంటి ఆ మాట ప్రియ సోదరి సోదరులారా ఒక రోజుకి ఉనికిలోకి వచ్చింది, ఒక రోజుకి వెలుగులోకి అది వచ్చింది. ఆమేన్. కాబట్టి విశ్వాసం ఏది చెబితే అదే సత్యమైనది. ఈరోజు ఈ 5 రకాల సెన్సెస్ కి, ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలకి విశ్వాసం ఏం చెబుతుందో అర్థం కాకపోవచ్చు. ఆమేన్. ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలకి విశ్వాసం చెప్పేది కనబడకపోవచ్చు, వినపడకపోవచ్చు, తాకలేకపోవచ్చు, రుచి చూడలేకపోవచ్చు. కానీ వెయిట్ చేస్తే హల్లెలూయా 6వ జ్ఞానేంద్రియం ఏం చెప్తుందో అది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. ఆమేన్. అందుకోసమే బైబిల్ ఇప్పుడే చదువుకున్నాం, అవి కనబడులు అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువై ఉన్నది. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తా ఉంది? విశ్వాసం అంటే ఏంటంట? విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. సో మనం ఏదైతే దేనికోసం అయితే ఎదురు చూస్తా ఉన్నామో దానికి నిజ స్వరూపం ఏంటంటే విశ్వాసమే. ఆమేన్. నీకు అర్థమైంది అన్నమాట. మనం ఎదురు చూస్తున్నాం, మనం నిరీక్షిస్తున్నాం ఒక దానికోసం. ఆమేన్. సో దాని నిజ స్వరూపం ఏంటంట? విశ్వాసము. ఆమేన్. అంటే దాని అర్థం మనము స్వస్థత కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఆమేన్. సో స్వస్థతని మనం ఆశిస్తా ఉన్నాం, స్వస్థత మనకు కనబడట్లేదు, స్వస్థత మనకు వినబడట్లేదు. కానీ నీకు ఏదో చెబుతా ఉంది నీకు స్వస్థత వచ్చిందని. హల్లెలూయా. నీకు ఏదో నమ్మకం కలిగింది, నీకు స్వస్థత కలిగిందని. ఆమేన్. సో ఆ నమ్మకం ఏదైతే ఉన్నదో, ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో అదే నిజమైనదంట నీకు స్వస్థత వచ్చిందని చెప్పడానికి. హల్లెలూయా. అంటే నీకు గనక స్వస్థత కావాలి అంటే నీకు విశ్వాసం ఉంటే చాలు, స్వస్థత వచ్చినట్టే ఆల్రెడీ. హల్లెలూయా. సో కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము. అందుకోసం ప్రవక్త అంటాడు నాకు బాగా ఆకలేస్తా ఉంది, ఒక 20 రోజుల నుంచి నాకు ఆహారం లేదు, నేను అడవిలో ఉన్నాను. ఆమేన్. సో లేదంటే ఎక్కడో ఉన్నాను, నేను బంధింపబడి ఉన్నాను. ఆ టైంలో నాకు ఎవరో ఒకళ్ళు వచ్చారు, తలుపు తీశారు, విడుదల చేశారు, నాకు బాగా చలిపోయేలాగా ఉన్నాను. ఆ టైంలో నాకు కావాల్సింది ఏంటంటే ఒక రొట్టె ముక్క. నేను బ్రతకాలంటే రొట్టె ముక్క కావాలి. ఆ టైంలో ఆ వ్యక్తి వచ్చి నాకు ₹1 డబ్బులు ఇచ్చాడు. ఆమేన్. లేదా ఒక ₹10 డబ్బులు ఇచ్చాడు. ఆ ₹10 డబ్బులు ఇచ్చి సహోదరుడా రొట్టె ముక్క కొనుక్కొని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు నా చేతిలో ఇంకా రొట్టె ముక్క రాలేదు, కానీ రొట్టె ముక్క తిన్నప్పుడు నేను ఎంత సంతోషిస్తానో ఆ రొట్టె ముక్కను కొనుక్కోవడానికి ఉపయోగపడే ఆ ₹10 నా చేతిలో ఉన్నప్పుడే అంతే సంతోషిస్తాను ప్రవక్త. హల్లెలూయా. ఇంకా నా చేతిలోకి రొట్టె ముక్క రాలా, నేను ఇంకా రొట్టె ముక్కను తినలా, కానీ తిని నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ ఎంత సంతోషిస్తానో. ఆమేన్. నాకు ఆ ₹10 వచ్చినప్పుడే, నా చేతులకు వచ్చినప్పుడే అంతే సంతోషం నాకు కలుగుతుంది ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఆ రొట్టె ముక్క కొనుక్కోవడానికి, ఆ రొట్టె ముక్క నా చేతులకు రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కొంత ప్రయాణం చేసి రావచ్చు. ఆమేన్. సో ఎంత ప్రయాణం ఉన్నప్పటికీ, ఎంత సమయం ఉన్నప్పటికీ ఆ ₹10 నేను పట్టుకుని ఉన్నంతసేపు ఆమేన్ రొట్టె ముక్క తిన్న సంతోషం నా లోపల ఉంటుందని ప్రవక్త అన్నాడు. ఆమేన్.
అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం దేనికోసమైతే నిరీక్షిస్తా ఉన్నామో, మనం దేనికోసమైతే ఎదురు చూస్తా ఉన్నామో, ఆ స్వస్థత నీకు నీ కంటి కనబడకపోవచ్చు, నీ శరీరంలో కనబడకపోవచ్చు, ఆమేన్, నీ శరీరంలో రూపుదాల్చకపోవచ్చు ఇంకా, కానీ ఆ స్వస్థత వచ్చింది నీకు అని చెప్పేటువంటి విశ్వాసం కనుక నీకుంటే, హల్లెలూయా. సో ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీకు స్వస్థత పొందినప్పుడు ఎంత సంతోషం వస్తుందో, నీకు విశ్వాసం రాగానే అంతే సంతోషం వస్తుంది. ఆమేన్. ఎందుకనంటే ఆ 10 రూపాయలు బ్రెడ్ కొనుక్కోవడానికి నిజ స్వరూపమైనది. బ్రెడ్ నీకు ఇంకా రాలా, కానీ నువ్వేమంటావు, నాకు ఆల్రెడీ బ్రెడ్ ఉంది అని చెప్పి అంటావు. ఎలా చెప్తున్నారో నీకు బ్రెడ్ కొనుక్కుంటావు అని? నువ్వు ఎందుకంత సంతోషంగా ఉన్నావు? నువ్వు ఇంకా బ్రెడ్ తినలేదు కదా, నువ్వు ఇంకా బ్రెడ్ కొనుక్కోలేదు కదా అని చెప్పి అంటే ఏం చెప్తాడు? ఇదిగో బ్రెడ్ కొనుక్కున్నా, ఒక 10 రూపాయలు ఉన్నాయి. బ్రెడ్ కొనగలే శక్తి నాలో ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి బ్రెడ్ కొనడానికి కావాల్సినటువంటి శక్తి నాలో ఉన్నది కాబట్టి నేను సంతోషిస్తాను. అలాగే ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసం, నీకు స్వస్థత వచ్చిందా? నీ క్యాన్సర్ పోయిందా? గడ్డ పోయిందా? లేదు, గడ్డ అక్కడే ఉంది. ఆమేన్. నీకు జ్వరం పోయిందా? లేదు, నీకు ఇంకా జ్వరము వేడి అలాగే ఉంది. కానీ నన్ను దేవుడు స్వస్థపరిచాడు, ఆ కలువరి శిలువలో పొందిన దెబ్బల చేత ఆయన నన్ను స్వస్థపరిచాడు అనేటువంటి విశ్వాసం నీకు ఎప్పుడైతే వస్తుందో, ఆమేన్, ఆ విశ్వాసమే నీ స్వస్థతని కొనడానికి కావాల్సిన కొనుగోలు శక్తి అన్నది. హల్లెలూయా. సో ఆ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో, నీకు జ్వరం పోయినప్పుడు వచ్చే సంతోషం ఎప్పుడే వస్తుంది. నీకు ఆ క్యాన్సర్ గడ్డ పోయినప్పుడు వచ్చే సంతోషము ఆ విశ్వాసం రాగానే వస్తుంది. హల్లెలూయా. సో ఆ 10 రూపాయలు పట్టుకుని ఉన్నంతసేపు నాకు రొట్టె ముక్క దొరుకుతూ లేదు అని అనుమానం నాకు ఉండదు. ఆమేన్. నాకు 10 రూపాయలు అన్న చేతిలో, ఆమేన్, నాకు రొట్టె ముక్క దొరికిందో లేదని నాకు సందేహం ఉంటుందా? ఉండదు. రొట్టె ముక్క తిన్నట్టుగానే నేను భావిస్తూ ఉంటాను. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎప్పుడైతే ఆ క్యాన్సర్ని పోగొట్టగలిగినటువంటి విశ్వాసం మనకు వస్తుందో, ఆమేన్, సో అప్పుడు మనకి డౌట్ ఉండదు. ఇక నాకు ఈ క్యాన్సర్ పోద్దా ఉంటుందా అన్నటువంటి అనుమానం మనకి ఉండదు. మనకి నిశ్చిత వస్తుంది. మనకు ఒక ఏమంటారంటే ఒక రియాలిటీలోకి మనం వస్తాం. కాబట్టి మనం ఏమంటామంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఇదిగో నాకు విశ్వాసం ఉన్నది, నా విశ్వాసం లోపల ఉన్నది. కాబట్టి విశ్వాసం వచ్చిందంటే అదే రుజువు నాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడని. హల్లెలూయా. కాబట్టి మనం నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపం విశ్వాసమైనది. ఆమేన్. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఇది జరిగినట్టే ఇంకా. ఆమేన్. అలాగే అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువు. హల్లెలూయా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్పినట్టుగా మనకి ఎక్కడో దూరంగా ఒక ఓడ వస్తా ఉంది సముద్రంలో. ఆమేన్. సముద్రంలో ఓడ వస్తున్నప్పుడు ఫస్ట్ పొగ వస్తుంది. ఆమేన్. ఆ పొగ వస్తుంది. ఆ పొగ చూసి మనం ఏం చెప్తామంటే ఓడ ఉంది అక్కడ అని చెప్తాం. ఆమేన్. ఓడ కనపడదు నీకు. ఆమేన్. పొగ మాత్రం కనపడతా ఉంటది. కానీ నువ్వేం చెప్తావు? ఓడ అక్కడ ఉంది అని చెప్తావు. ఆమేన్. ఎలా చెప్తున్నావు? నువ్వు చెప్పేది కరెక్టేనా, సత్యమేనా అని అంటే సత్యమే. ఎందుకు ఖర్చు చెప్తున్నావు అంటే నా కన్నులు చెప్తున్నాయి అక్కడ ఓడ ఉన్నదని. హల్లెలూయా. సో కాబట్టి అలాగే ప్రియ సోదరి సోదరులారా, మన విశ్వాసము ఏం చెప్తా ఉందంటే నిన్ను దేవుడు స్వస్థపరిచాడని చెప్తా ఉన్నది. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్తా ఉన్నది. దేవుడు నిన్ను రక్షించాడని చెప్తా ఉన్నది. ఆమేన్. సో అది ఎప్పుడైతే మనం చూస్తామో, ఆమేన్, అదే రుజువు ఆ కనబడినటువంటి రక్షణ. ఆమేన్. ఆ కనబడినటువంటి ఆ స్వస్థత నీకు ఆల్రెడీ ఉంది అని చెప్పి. ఆమేన్. అందుకోసమే అదృశ్యమైన ఉన్నకు రుజువు విశ్వాసమైనది. ఆమేన్. నీకు విశ్వాసం వచ్చిందంటే అదే రుజువు నీకు స్వస్థత ఉన్నదని. నీకు విశ్వాసం వచ్చిందంటే అదే నీకు రుజువు నీకు రక్షణ వచ్చిందని. ఆమేన్. కాబట్టి విశ్వాసం అనేది 6వ జ్ఞానేంద్రియం అనేది. విశ్వాసం ఒకటి చెప్పిందంటే అది చూడకుండా నీకు ఏది చెప్పదు. విశ్వాసం ఒకటి చెప్పిందంటే అక్కడ లేకుండా నీకు అది చెప్పదు. ఆమేన్. నీ కన్ను ఇక్కడ కెమెరా ఉంది అని చెప్పిందంటే అక్కడ కెమెరా లేకుండా నీకు కన్ను అది ఉందని చెప్పి ఎలా చెప్పదో. ఆమేన్. అలాగే దేవుడు ఉన్నాడని నీ విశ్వాసం చెప్తే, ఆమేన్, సో దేవుడు ఆ విశ్వాసం దేవుడిని చూసింది కాబట్టే విశ్వాసం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడని చెప్తా ఉంది. ఆమేన్. అలాగే విశ్వాసం వచ్చి నీకు స్వస్థత వచ్చిందని చెప్పింది అనుకో. ఆమేన్. సో స్వస్థత వచ్చిందని చూసింది కాబట్టే, ఆమేన్, ఆ స్వస్థతను చూసింది కాబట్టే నీకు విశ్వాసము వచ్చిందని చెప్తా ఉంది స్వస్థత. కాబట్టి విశ్వాసాన్ని మనం నమ్మవలసి ఉన్నది.
విశ్వాసం ఏం చెప్తే అదే సత్యమైనది. ఈ 5 రకాల జ్ఞానేంద్రులు ఏం చెప్పినా సరే అది మనకి పట్టించుకోవద్దు. ఆమేన్. అబ్రహాం తీసుకుంటే ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు, నీకు బిడ్డని, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ద్వారా ఒక దేశాన్ని నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు ఆమేన్, అప్పటికే అబ్రహాం యొక్క పిల్లలు పుట్టేటువంటి సమయం అయిపోయింది. ఆమేన్. సో శారా గర్భం కూడా అప్పటికే ముయ్యబడింది. ఆమేన్. అయినా సరే అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. 25 సంవత్సరాల విశ్వాసంతో ఉన్నాడు. ఆమేన్. సో ఈ 25 సంవత్సరాలు కూడా అబ్రహాం అంట బూట్లు కొంటున్నాడంట, పుట్టబోయే పిల్లాడికి బట్టలు కొంటున్నాడంట. ఆమేన్. పుట్టబోయే పిల్లాడికి ఆట వస్తువులు కొంటున్నాడంట. ఏంటి అబ్రహాం ఎవరికి ఇవి అని చెప్పంటే, నా పుట్టబోయే నా కుమారుడికి ఉంటున్నా అని చెప్పి చెబుతున్నాడు. ఆమేన్. చెబుతున్నప్పుడు అందరూ కూడా నవ్వుతున్నారు. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. అబ్రహాం ఎప్పుడు కూడా వెనక్కి జారిపోలేదు. దానికి కారణం ఏంటంటే అబ్రహాములో విశ్వాసం ఉన్నది. దేవుని మాటను అబ్రహాము నమ్మాడు. ఆమేన్. కానీ ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఈ 5 జ్ఞానేంద్రియాలు అబ్రహాం ఏం చెప్తున్నాయి? అబ్రహాము, నీ నడుము వంగిపోయింది. అబ్రహాము, నువ్వు నీ భార్యతో సంతోషించే సమయం, నీ శక్తి లేదు. అబ్రహాము, శారా యొక్క గర్భము ఉడికిపోయింది, శారాకి పిల్లలు పుట్టే సమయం ఎప్పుడో దాటిపోయింది అని చెప్పి ఈ 5 రకాల జ్ఞానాలు చెప్తా ఉన్నాయి. కానీ అబ్రహాము లోపల ఉంటే 6వ జ్ఞానేంద్రియం ఏం చెప్తా ఉందంటే, హల్లెలూయా, నీకు పిల్లాడు పుట్టాడు. ఆమేన్. దేవుడు నీకు పిల్లాడిని ఇచ్చాడని చెప్పినప్పుడు ఆమేన్, అబ్రహాము ఈ 5టిని వదిలేసి ఆమేన్ ఆ 6వ జ్ఞానేంద్రియం విశ్వాసం ఏం చెప్తుందో దానే నమ్మాడు. ఆమేన్. సో దానే నమ్మాడు కాబట్టి చివరికి 100 సంవత్సరాల వయసులో ఆమేన్, సో అబ్రహాం యొక్క శరీరము, శారా యొక్క శరీరం మార్చబడింది. ఆ విశ్వాసం ఏదైతే చెప్పిందో, ఆమేన్, ఆ విశ్వాసం దేనైతే చెబుతా వచ్చింది 25 సంవత్సరాలు, అదే నిజమని నిరూపితమైంది. హల్లెలూయా. ఆ 25 సంవత్సరాలు కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు వాటిని చూడలేదు. ఆ 25 సంవత్సరాలు కూడా 5 జ్ఞానేంద్రియాలకి ఇస్సాకు కనపడలా. ఆమేన్. కానీ విశ్వాసానికి కనబడతానే ఉన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం ఏం చెప్తోందంటే, ఇదిగో నీకు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడని చెప్తా ఉంది. అబ్రహాము ఆ 5టిని పక్కన పెట్టి 6వ జ్ఞానేంద్రియం ఏం చెప్తుందో అదే నమ్ముతా వచ్చాడు. హల్లెలూయా. సో అటువంటి విశ్వాసం మనకు వచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఆ విశ్వాసం ముందు ఏది కూడా నిలబడలేదు. అసలు ప్రవక్త అంటాడు, విశ్వాసం అనేది చాలా బలమైనది. సో ఒక పురుషుడు ఏ విధంగా బలంగా కలిగి ఆమేన్, సో ఆ ఛాతీ మీద వెంట్రుకలతోటి రఫ్గా ఉంటాడో, ఆమేన్, సో అటువంటి పురుషుడు కనుక రంగం మీదకి వచ్చి నిలబడితే అందరూ కూడా ఏ విధంగా పారిపోతారో ఆ విధంగా నీకు విశ్వాసం కనుక వస్తే ఆ విధంగా ఉంటుందని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో విశ్వాసం వచ్చినప్పుడు ఈ ముందు ఏ అనుమానం అయినా సరే, ఆమేన్, ఏ పరిస్థితి అయినా సరే అక్కడ నుంచి తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. సో ఎలాంటి అసమ్మం ఇది జరగదు అనేటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఆమేన్, సో అటన్నిటిని కూడా ఓడించగలిగే శక్తి విశ్వాసానికి ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి ఆ 6వ జ్ఞానేంద్రియం ఏం చెప్తుందో అదే సత్యమైనది, అదే నిజమైనది, దానిని మనం నమ్మవలసి ఉన్నది. అయితే ఈ 6వ జ్ఞానేంద్రియము కూడా ఒకదాని మీద బేస్ అయి ఉంటుంది. ఆమేన్. 6వ జ్ఞానేంద్రియం కూడా ఒకదాని మీద నిర్మించబడి ఉంటుంది. అదేమిటంటే దేవుని యొక్క మాట మీద. హల్లెలూయా. సో విశ్వాసం దేన్ని చూస్తుంటే కేవలం దేవుని మాట మాత్రం చేస్తుంది, అంతేగాని ఒక మనిషి మాటనది చూడదు. కేవలం దేవుని మాట మీద అది నిలబడుతుంది. కాబట్టి విశ్వాసం ఏం చెప్తుందో అదే సత్యమైనది. ఆమేన్. అలాగే మనం చెప్పాను, యోనాను తీసుకుంటే ప్రియ సోదరి సోదరులారా, యోనా ఎక్కడ ఉన్నాడు అని చెప్పంటే, యోనా సముద్ర గర్భంలో ఉన్నాడు, యోనా చేప కడుపులో ఉన్నాడు. అయినా సరే యోనా ఆ 5 జ్ఞానేంద్రియాలు ఏం చెప్తుంది దాన్ని చూడలేదు. ఆమేన్. ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం తీయండి. యోనా 2వ గ్రంథం 2వ అధ్యాయము 'ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగును ప్రార్థించును. సో యోనా ఎక్కడ ఉన్నాడంటే చేప కడుపులో ఉన్నాడు.
చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా, నేను ఆపదలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా, ఆమేన్, నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. చూడండి, అందుకోసం ప్రవక్త యోనా అడుగు భాగానికి వెళ్ళాడని చెప్పాడు. ఆమేన్. సో అందుకోసం బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ఆమేన్. సముద్ర గర్భం యొక్క అగాధంలోకి యోనా వెళ్ళాడు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రవాహములు నన్ను చుట్టుకొని చిన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. అంటే పైన సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆమేన్. సో అక్కడ ప్రవాహం అనేది వెళ్తా ఉంది. అంటే ఆ తుఫాను వల్ల ఆ ప్రవాహం అనేది అక్కడ ఏర్పడుతూ ఉంది. గాలి వల్ల నీళ్ళన్నీ కూడా అలిక్కిడిగా ఉన్నాయి. ఆమేన్. నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను. చూడండి, సముద్ర గర్భంలో ఉన్నాడు, పైన తుఫాను చేత అలలు రేపబడతా ఉన్నాయి. అలాగే నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆమేన్. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని. ఆమేన్. సో నేను ఎప్పుడైతే ఆ పరిశుద్ధాలయం వైపు నేను చూస్తానని చెప్పి అనుకున్నాను, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్ర గర్భంలోకి వెళ్ళాను, సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, ఆయన చుట్టూ కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప ఏం తింటుందంటే నాచు తింటుంది. ఆమేన్. ఆ నాచుతో చుట్టబడి ఉన్నాడు. ఎవరా తెల్లగా అయిపోయి ఉన్నాడంట. ఆమేన్. సో నాచు వచ్చినంత నేను సముద్రపు నాచు నా తలకు చుట్టుకునేది. 6వ వచనం, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. అంటే భూమి ఒక జైల్లోకి మారిపోయింది నాకు. ఆమేన్. పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. సముద్రంలో ఉన్నటువంటి పర్వతాల అడుగు భాగంలోకి వెళ్ళాడంట ఆయన. హల్లెలూయా. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. హల్లెలూయా. సో ప్రాణమును కోపంలో నుంచి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఆమేన్. సో దేవుని సన్నిధిలోకి, దేవుని ఆలయంలోకి ఆయన మనం వెళ్ళిందంట. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపారథమును విసర్జించుదురు. యాక్చువల్గా ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్త గమనించాలి. అసత్యమైన వ్యర్థ దేవతలందు 8వ వచనం, those who cling to worthless idols turn away from God's love for them. ఆమేన్. సో ఎవరైతే వ్యర్థ దేవతలందు లక్ష్యముంచుతారో అని చెప్పింది. ఇంకొక ట్రాన్స్లేషన్లో యాక్చువల్గా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుంది అంటే, దే ఆర్ ఆల్ లయింగ్ వ్యానిటీస్ అని ఉంటుంది. ఆమేన్. అబద్ధాలు చెబుతున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో. ఆమేన్. ప్రవక్త ఏమంటాడంటే, ఆ దేవతలు అంటే ఏమంటున్నాడంటే ప్రవక్త, అబద్ధాలు చెప్పే దేవతలు అంటే. ఆమేన్. ఇంగ్లీష్లో ఏముందంటే అబద్ధాలు చెప్పే పరిస్థితులు, అబద్ధాలు చెప్పే దేవతలు. ఓకే, వాటిని నమ్మి దేవుని కృపకు దూరం అవుతున్నారని యోనా చెప్తున్నాడు. ఆమేన్. అంటే నీకేదైనా సరే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, నీకేదైనా ఒక అపాయం వచ్చినప్పుడు నీవు ఏటివి చూడాలంటే అబద్ధాలు చెప్పే పరిస్థితులు చూడొద్దు. ఆమేన్. సో దేవుడు ఏం చెప్తున్నాడో దాని వైపు చూడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తే అదే సత్యము. ఈ 5 జ్ఞానేంద్రియాలు, పరిస్థితులు, ఆమేన్, ఇవి ఏం చెప్పినా సరే అవన్నీ కూడా అబద్ధాలే. కానీ ఏది సత్యమనంటే దేవుడు ఏది చెబితే అదే సత్యమైనది. ఆమేన్. అందుకోసం యోనా అంటున్నాడు, దోస్ ఆర్ ఆల్ లయింగ్ వ్యానిటీస్ అంటున్నాడు. అవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాయి. ఆమేన్. సో ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే చేప కడుపులో ఉన్నాడు. ఆయన ఎటు చూసినా సరే చేప కడుపు తగులుతూ ఉంది. చేప కడుపు ఏం చెప్తుందంటే, నువ్వు కడుపులో ఉన్నావు, ఆమేన్, కాబట్టి నువ్వు దీని నుంచి బయటకు వెళ్ళే అవకాశము లేదని చెప్తుంది. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందనంటే, ఎవరైతే పరిశుద్ధాలయం తిరుగుతారో వాళ్ళు ఎక్కడున్నా సరే బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది. హల్లెలూయా. సముద్రం ఏం చెప్తా ఉందంటే, నువ్వు నా గడుపులో ఉన్నావు. సముద్రం ఏం చెప్తుంది, నువ్వు నాకు కడుపులో ఉన్నావు, నా గర్భంలో ఉన్నావు.
ఆమేన్. సో నువ్వు అడుగు భాగంలో ఉన్నావు కాబట్టి నువ్వు పైకి వెళ్ళే అవకాశం లేదని సముద్రం చెప్తా ఉంది. ఆమేన్. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా ఆలయం తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళని ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాను దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. అలాగే సముద్రం పైన తుఫాన్ ఏం చెప్తా ఉందంటే, నువ్వు నా తుఫాన్లో చిక్కుకున్నావు, ఈ తుఫాన్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు, నువ్వు బయటికి పోవాలని చెప్పి తుఫాన్ చెప్తా ఉంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే ఆ తుఫాన్ను కూడా నువ్వు దాటుకుని రాగలని చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఇంకా ఆయన యొక్క పరిస్థితి ఏం చెప్తా ఉందంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు కాబట్టి నిన్ను క్షమించే అవకాశమే లేదు, నువ్వు తప్పించుకునే అవకాశం లేదని చెప్పి ఆయన చేసిన పాపం చెప్తా ఉంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తే నేను నిన్ను విడిపిస్తాను దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి కంప్లీట్ గా ఆపోజిట్ చెప్తా ఉన్నాయి. పరిస్థితులేమో దేవుడు సహాయం చేయలేడు, నువ్వు ఇక్కడ తప్పించుకోలేవు అని చెప్పి చెబుతా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నిన్ను తప్పించగలను, నేను నిన్ను విడిపించగలను, నేను నిన్ను రక్షించగలను దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనా దేని నమ్మాడనంటే తన విశ్వాసం ఏదైతే చెప్తుందో అని నమ్మాడు. హల్లెలూయా. సో 6వ జ్ఞానేంద్రుడు ఏం చెబితే అదే సత్యమో అని మనకు రుజువు అవుతోంది యోనా కథ ద్వారా మనకి. హల్లెలూయా. సో ఎంత గర్భంలో ఉన్నా సరే, ఎంత సముద్రం కడుపులో చేప కడుపులో ఉన్నా సరే దేవుని యొక్క విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం ఏం చెబితే అదే సత్యమైనది. చివరికి యోనా బయటకు వచ్చాడు, ప్రాణాలతో బయటకు వచ్చాడు, అక్కడ సువార్తని ప్రకటించగలిగాడు. దానికి కారణం ఏంటంటే ఆ 6వ జ్ఞానేంద్రియమైనటువంటి విశ్వాసం ఏం చెప్పిందో దానిని యోనా నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడొద్దు. మనం ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఆ రోగం ఎంత పెద్దదా దాని వైపు చూడొద్దు, కానీ మనం విశ్వాసం వైపు మనం చూడాలి. వాక్యం ఏం చెబుతుందో దానే మనం తీసుకోవాలి. అందుకోసమే వాక్యాన్ని మాత్రమే విశ్వాసం చూస్తుంది, వాక్యాన్ని మాత్రమే విశ్వాసం నమ్ముతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక మాట చెబితే అదే సత్యమైనది, దానికి వ్యతిరేకంగా ఏదైనా సరే అది అబద్ధమే కాబట్టి దాన్ని మనం పట్టించుకోకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి మన ఫీలింగ్స్ని బట్టి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు, మన యొక్క అనుభూతులను బట్టి మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళకూడదు, కానీ మన విశ్వాసాన్ని బట్టే ముందుకెళ్ళాలి. మన విశ్వాసం ఏం చెబితే అదే నిజమైనది, అదే సత్యమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం మాత్రమే నిలిచి ఉండేది. ఈ పరిస్థితులు వెళ్ళిపోతాయి. ఆమేన్. సో నీ పాపము వెళ్ళిపోద్ది, నువ్వు చేసిన తప్పు వెళ్ళిపోద్ది, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రమే నిలిచి ఉండేది. ఆమేన్. సో దాన్ని మనం పట్టుకున్నామా నువ్వు ఎప్పటికైనా విజయం సాధిస్తావు. ఆమేన్. ఎందుకంటే జాన్ రాయ్ అనేటువంటి వ్యక్తికి ప్రవక్త చెప్పాడు, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు నువ్వు స్వస్థత పొందుకున్నావు అని. ఆమేన్. కానీ ఆ వ్యక్తి దాన్ని ఫస్ట్లో విశ్వసించలా, వచ్చి మళ్ళీ రెండోసారి ఆ ప్రార్థన అవసరంలోకి వచ్చినప్పుడు ప్రవక్త అన్నాడు, నిన్ను ఆల్రెడీ దేవుడు స్వస్థపరిచాడు అని చెప్పంటే నా కళ్ళు ఇంకా తెరవబడలేదని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. చూడండి, నా కళ్ళు ఇంకా కనపట్టలేదు అని చెప్పంటే ప్రవక్త అన్నాడు, దేవుడు చెప్పాడు నీకు స్వస్థత వచ్చిందని, దేవుడు చెప్పాడు నీకు కళ్ళు వచ్చినాయి అని. ఇప్పుడు జాన్ రాయన్ అన్నాడు, నా సెన్స్ ఏం చెబుతుందంటే నా కళ్ళు రాలేదని చెబుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వు ప్రార్థనలోకి వచ్చేటప్పుడు నేను నిన్ను అడిగా. చూడండి ఆ సంభాషణ అండి. జాన్ రాయన్ ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచగలను నువ్వు నమ్ముతున్నావా అని ప్రవక్త అడిగాడు. అందరిని అడిగాడు. అడిగితే జాన్ రాయన్ అన్నాడు, అవునండి నేను నమ్ముతున్నాను అన్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడిని స్వస్థపరిచాడు ఇల్లు అన్నాడు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత కళ్ళు కనపట్లే, ఇంకా కళ్ళు రాలా. మళ్ళీ రెండోసారి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడు కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడు కానీ నాకు ఇంకా కళ్ళు కనపట్లేదండి అన్నాడు. ప్రవక్త అన్నాడు, నేను దేవుడిని నమ్మానని చెప్పావుగా నువ్వు అన్నాడు. అర్థం చేసుకోండి మాట. నువ్వేమన్నావు? దేవుణ్ణి నమ్మానని చెప్పావు కదా అన్నాడు. అవునండి నేను నమ్మాను. ఓకే, మరి దేవుడిని నమ్మినప్పుడు నీ పరిస్థితులు ఎందుకు చూస్తున్నావు? ఆమేన్. నీ కళ్ళు ఏం చెబుతున్నాయి చూడొద్దు, దేవుడు ఏం చెప్పినా అది నమ్ము. హల్లెలూయా. నీ కళ్ళు ఏం చెప్తున్నాయంటే నేను ఇంకా తెరవబడలేదని చెబుతున్నాయి, కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ కళ్ళు తెరవబడ్డాయి, నేను నీకు ఇచ్చేసానని చెబుతున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు
దేవుడు నీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగా దేవుడు నమ్ముతున్నావా అని, నమ్ముతున్నావా అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే అంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు. ఆమేన్. అప్పుడు ప్రవక్త చెప్పాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు చెప్పింది నమ్ము అని చెప్పాడు. హల్లెలూయా. సో అప్పుడు అతనికి విశ్వాసం వచ్చి ఆయన వెళ్ళిపోయి ఆ పేపర్లు అమ్ముకుంటూ ఏం చెప్తున్నాడంటే, దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడికి స్తోత్రం, నేను ఒకప్పుడు గుడ్డిగా ఉన్నా ఇప్పుడు చూడగలుగుతున్నా అని చెప్పి అంటున్నాడు ఆయన. ఆమేన్. అంటూ తడుగుకుంటూ చెప్తున్నాడు. హల్లెలూయా. పేపర్లు అమ్ముతా ఉన్నాడు, తడుగుకుంటున్నాడు. ఆమేన్. ఇంకో వ్యక్తి సహాయం తీసుకుంటా ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు? దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను గుడ్డివాడి నుంచి మంచివాడే చేశాడని చెప్పినప్పుడు, జాన్ రయాన్ ఏది నీకు పిచ్చి పట్టిందా? నీ ఇంకా కళ్ళు కనబట్టలేదు, నువ్వు తడుగుకుంటున్నావు, నువ్వు మా సహాయం లేకుండా నువ్వు నడవలేకపోతున్నావు, అయినా సరే దేవుడిని స్వస్థపరిచాడని చెప్తున్నావే అని చెప్పంటే, కాదయ్యా నేను ఏం ఫీల్ అవుతున్నానో కాదు. ఆమేన్. నేనేం చెప్తున్నానంటే నేను దేన్ని నమ్మానంటే దేవుడిని నమ్మా. హల్లెలూయా. నేనేం ఫీల్ అవుతున్నానో దాన్ని నమ్మట్లా. ఆమేన్. సో దేవుడు నా కళ్ళు తెరిచాడని చెప్పాడు, ఆ మాట నేను నమ్ముతున్నా. ఆమేన్. నేను చెప్పేది ఏంటంటే ఆ దేవుడు చెప్పిన మాటనే నేను చెప్తా ఉన్నాను, అంతేగాని నా కళ్ళు ఏం చెప్తాను అది కాదని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఆయన కొంతకాలం గడిచింది. ఆ కొంతకాలం వరకు ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు మాట మీద విశ్వాసం చెప్తా ఉన్నాడు. ఆమేన్. అతను చూస్తున్నది అతని యొక్క పరిస్థితిని కాదు, దేవుని మాట మీద నమ్మకం ఉంచి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ఒకరోజు ఆయన ఘటన చేసుకోవడానికి ఆ బాపర్ షాపులోకి వెళ్ళాడు. బాపుల షాపులోకి వెళ్ళినప్పుడు ఆ బాపు మాట్లాడుతున్నాడు, ఓ జాన్ రయాన్ కళ్ళు కనపడుతున్నాయి నీకు అంటే, నాకు ఇంకా కనపడట్లేదు, కానీ దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎంత పిచ్చోడు ఈ జాన్ రయాన్, కళ్ళు కనపడలేదు అంటున్నావు, మరి స్వస్థపరిచాడు అంటున్నావు. అవే కళ్ళు కనపట్లేదు చెబుతాను ఒక పక్క, కానీ దేవుడిని స్వస్థపరిచాడు స్తుతులు చెల్లిస్తున్నావు. ఎలాగని చెప్పంటే, కాదు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం అన్నాడు ఆయన. ఆమేన్. అంటే దేవుని మాటను ఆయన నమ్మాడు. పరిస్థితులు కాదు నమ్ముతున్నది. ఆమేన్. అతని యొక్క స్థితిని కాదు నమ్ముతున్నది, దేవుని మాటను నమ్ముతున్నాడు. అతను ఏది నమ్ముతున్నాడో దాన్నే చెప్తున్నాడు తప్ప అతను ఏం ఫీల్ అవుతున్నాడో దానిగా చెప్తుంది. అర్థమవుతుందా మాట? ఆమేన్. సో ఈరోజు మనం కూడా చెప్పవలసింది ఏంటంటే, మనం ఏం ఫీల్ అవుతున్నామో దాని కాదు, దేవుడు ఏం చెప్పాడు దాన్ని చెప్పాలి. హల్లెలూయా. సో దేవుడు ఆ కలువరి శిలువలో నిన్ను స్వస్థపరిచాడని చెప్పి నువ్వు చెబితే, దేవుడు వాక్యం చెబితే మనం కూడా ఏం చెప్పాలంటే దేవుడు నువ్వు స్వస్థపరిచాడని చెప్పాలి. ఆమేన్. కానీ నీ రోగం అలాగే ఉండొచ్చు, నీ జ్వరం అలాగే ఉండొచ్చు. ఆమేన్. సో నీ బాధ అలాగే ఉండొచ్చు, కానీ నీ బాధ నీ శరీరం ఏం చెబుతుందో దాని కాదు నువ్వు చెప్పాల్సింది. ఆమేన్. దేవుడు ఏం చెప్పాడు దాన్ని చెప్పు. హల్లెలూయా. నువ్వు ఏం నమ్ముతున్నావు దాన్ని చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు రెండోనా నీ ముందు, ఒకటి నీ శరీరం ఏం చెబుతుందో అన్నది, దేవుడు ఏం చెప్పాడో అన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి బయటికి? నీ శరీరం ఏం చెబుతుందో కాదు, దేవుడు ఏం చెబుతున్నాడో అది చెప్పు బయటికి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థత నీకు రియల్ గా అది ఉనికిలోకి వస్తుంది. ఆమేన్. జాన్ రయాన్ ఆ విధంగా కొంతకాలం ఎన్ని సంవత్సరాలు గడిపినా తెలీదు. ఆయన దేవుడు అంటే ప్రవక్త చెప్పిన తర్వాత నిన్ను దేవుడు స్వస్థపరిచాడు చెప్పిన తర్వాత కొంతకాలం ఆయన గుడ్డివాడుగానే ఉన్నాడు. ఆ ఉన్న కాలం కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కనపడుతుందా? కనపట్లా, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంటే అతను ఏం ఫీల్ అవుతున్నాడు కాదు, దేవుడు ఏం చెప్పాడో దాన్ని అతను నమ్ముతూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ తర్వాత ఆ బాబర్ షాప్లోకి వెళ్ళాడు, కటింగ్ చేసుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు, మరి కనపడుతుందా? కనపట్లా, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటానే ఉన్నాడు. అతను కళ్ళు వచ్చింది. హల్లెలూయా. కళ్ళు వచ్చే గడ్డం సగంలో ఉన్నాడు, అతను విసిరేసి వీధిలో పరిగెత్తి, ఓ దేవుడు స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను చూడగలుగుతున్నాను, ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అదే నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడండి, ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నిజం అని చెప్పి ఆయన అందరికీ కూడా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం స్వస్థత పొందుకోవాలంటే మన శరీరం ఏం చెప్తుందో కాదు, మన స్థితి ఏం చెప్తుందో కాదు, దేవుని యొక్క మాట ఏం చెప్తుందో దాన్ని చెప్పాలా, దాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఆ విధంగా నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆ మాటను మనం మన జీవితంలో మన శరీరం దాల్చడం మనం చూస్తాం. ఆమేన్. ఆ విధంగా దేవుడు ఆ మాటను మనకిచ్చి
మరి నీకు స్వస్థ ఇస్తాడు, రక్షణ అయితే రక్షణ ఇస్తాడు, నీకు ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం నమ్మవలసింది ఆ విశ్వాసం ఏం చెప్తుందో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం నమ్మవలసింది. అంతేగాని మన ఫీలింగ్స్ కానీ మన 5 జ్ఞానేంద్రియాలు ఏం చెప్తుందో దాన్ని మనము పట్టించుకోకూడదు. మనం నమ్మవలసింది కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే. అలా నమ్మేలాగా అలాగా నమ్మాలంటే నీకు 6వ జ్ఞానేంద్రియం ఉండాలా, అదే విశ్వాసమైనది. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏం చెబుతున్నాయో ఆమేన్, దానికంటే కూడా మనం ఎక్కువగా నమ్మవలసింది 6వ జ్ఞానేంద్రియం ఏం చెబుతుంది అది నమ్మాలి. ఎందుకంటే ఈ 5 జ్ఞానేంద్రియాల కంటే కూడా ఉన్నతమైన జ్ఞానేంద్రియం 6వ జ్ఞానేంద్రియం, అది విశ్వాసమైనది. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనందరికి కూడా దేవుడు 6వ జ్ఞానేంద్రియం ఇచ్చాడు, దాన్ని వాడదాం. నీకు స్వస్థత కావాలంటే స్వస్థత వస్తుంది, రక్షణ కావాలంటే రక్షణ వస్తుంది, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం వస్తుంది, నీ పరిస్థితులు మారాలంటే దేవుడు మారుస్తాడు. మనం ఆ విశ్వాసం ద్వారా 6వ జ్ఞానేంద్రియం ద్వారా కేవలం దేవుని మాటను మాత్రమే చూద్దాం, మిగతా అన్నిటిని కూడా అబద్ధాలుగా ఎంచుదాం. ఆ విధంగా ముందుకు వెళ్దాం. ఒకనొక దినాన మన శరీరం రెప్పపాటులో మార్పు చెందుతుందని కూడా మనం నమ్ముదాం. ఎందుకంటే ఈ బైబిల్ ఆ మాట రాయబడింది కాబట్టి. హల్లెలూయా. సో నీ పరిస్థితిని చూడొద్దు, నీ విశ్వాసాన్ని చూడొద్దు, నీకున్న ఏది చూడొద్దు, కేవలం దేవుని యొక్క మాటను మాత్రమే విశ్వాసం ద్వారా నమ్ముదాం. ఖచ్చితంగా ఒకనొక దినాన మన శరీరాలు కూడా మార్పు చెందుతాయి. ఆ విధంగా అవి ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళ్తాం, దేవుడిని కలుసుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించింది గాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించింది గాక. ఈ సమయంలో సాంఘిక సంబంధించింది హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అందరి వాక్యం బాగా అర్థమై ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సామాన్యమైనటువంటి వాక్యము. ఆమేన్. మరి 5 జ్ఞానేంద్రియాలు మనల్ని తప్పిపోయేటట్టు చేస్తాయి. ఆమేన్. ఒక వ్యక్తి మనకు కనపడినప్పుడు ఆ వ్యక్తిలో కాదు మనకు తెలియదు. కొన్నిసార్లు ఆ వ్యక్తి అనుకుంటాం, మన కళ్ళు మనల్ని తప్పిపోయేటట్టు చేస్తాయి, మన శరీరం స్పర్శ కూడా తప్పిపోయేటట్టు చేస్తుంది. ఒకసారి పొలాలకు వెళ్ళినప్పుడు ఏదో తగిలినప్పుడు అది ఏదో విడిపడి భయపడతాం. అలాగే ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా మనం తప్పిపోయేటట్టు చేస్తాయి. కానీ 6వ జ్ఞానేంద్రియం హల్లెలూయా, హల్లెలూయా, అది నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మేది. ఆమేన్. 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 నమ్మేది 6వ జ్ఞానేంద్రియం. ఆమేన్. చూడని వాటిని నమ్మేది 6వ జ్ఞానేంద్రియం. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా 6వ జ్ఞానేంద్రియం ఏమిటో మాకందరికీ తెలియపరిచావు ప్రభువా. అవును ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నప్పటికీ ప్రభువా ఈ నా తండ్రి తప్పిపోతాయని మాకు 6వ జ్ఞానేంద్రము అవసరమైన ప్రభువా. 6వ జ్ఞానేంద్రము దేని చూస్తుందంటే అది కేవలం వాక్యాన్ని మాత్రమే చూస్తుంది. ఆమేన్. అవును ప్రభు. ఆ వాక్యాన్ని చూసినప్పుడు ప్రభువా 6వ జ్ఞానేంద్రము ద్వారా నా తండ్రి మేము అన్నింటినీ పొందుకుంటామని మాకు తెలియపరిచారు. ఎప్పుడైతే నిజముగా కనబడిన దాన్ని నమ్మనప్పుడు ఒక వ్యక్తి దాన్ని నమ్మనంత వరకు కూడా దాన్ని పొందుకోలేదని మాకు తెలియపరిచారు. నిజముగా నా తండ్రి 6వ జ్ఞానేంద్రము నిజముగా మా ప్రవక్త మాట్లాడి ఉన్నాడు. దేవుడే శ్వాసము ద్వారా పలికాడని మాకు తెలియపరిచారు. ఇది విశ్వాసము ద్వారా భూమి ఆకాశము కలుగునుగా పలికినప్పుడు అవి జరిగాయని తెలియపరుచున్నాం. అవును ప్రభువా. మొట్టమొదటి విశ్వాసానికి కర్త ప్రభువైన ప్రభువా, అటువంటి విశ్వాసాన్ని నా తండ్రి అబ్రహాము ఎలాగైతే 25 సంవత్సరాలు తన కుమారుడు పుడతాడని విశ్వాసంతో ఉన్నాడు ప్రభువా. అటువంటి జ్ఞానేంద్రుడు మాకు దయచేయండి ప్రభువా. మేము వాక్యంపై ఆధారపడి జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రభువా. ఎలాగైతే నా తండ్రి యోనా ఆ సముద్రం యొక్క అడుగు భాగాల నుండి ఆ అడుగు భాగాన్ని నా తండ్రి నీ వాక్యం వైపు చూశాడు, ఆ సొలొమోను మందిరం కలిసి చూశాడు, సొలొమోను మాట్లాడిన మాట కలిసి చూశాడు, అవి నిజమైన వాక్యమే తెలుసుకొని ప్రభువా ఆ అడుగు భాగంలో నిన్ను స్తుతించాడు ప్రభువా. ఓ నిజముగా దేవా 6వ జ్ఞానేంద్రియం నిత్యత్వానికి తీసుకెళ్తుందని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ విశ్వాసము ఆ జ్ఞానము మేము కలిగి ఉండే సహాయమును దయచేయగలుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము 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 నాయనా. హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. వెదకినో ఆయనే. ఆమేన్. నా జీవితములో మార్చెను ఆయనే. నశించుచున్న నన్ను వెదకెను ఆయనే. జీవితములో మార్చెను ఆయనే. రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా పాపమంతటిని కడిగెను. తన రక్తముతో ఆయనే తన ఆత్మతో మేలు కల్పెను. తన సేవకై ఆయనే. ఆమేన్. నా పాపమంతటిని కడిగెను. తన రక్తముతో ఆయనే తన మేలు కల్పెను. తన సేవకై ఆయనే. రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. దేవా మీకు స్తోత్రం తండ్రి. అయా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. అయా నా తండ్రి మేము అభాగ్యులము అల్పులము నాయన. అయా నా తండ్రి ఈ మట్టి శరీరంలో బంధింపబడి ఉన్నాం ప్రభువా. అయితే పైనుండి మీ వాక్యం మా ఎదుగు తీసుకుని వచ్చి
అయా అతీతమైనటువంటి జ్ఞానేంద్రియమైనటువంటి విశ్వాసం మాకు ఇచ్చి, అయా నా తండ్రి దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమైనదో, దేవుని యొక్క వాక్యం ఎంత స్థిరమైనదో ప్రభువా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రము నాయన. 5 జ్ఞానేంద్రియాల్లో మేము బంధింపబడి ఉన్నాము. అయినప్పటికీ 5 జ్ఞానేంద్రియాలు ఏం చెబుతున్నాయో కాదు, దీనికంటే ఉన్నతమైనటువంటి జ్ఞానేంద్రియం ఒకటి ఉన్నది, అది విశ్వాసమని మాతో మాట్లాడవు ప్రభువా. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం ఏం చెబితే అదే చెబుతుంది, కానీ విశ్వాసం కేవలం దేవుడు ఏం చెబితే అదే చూస్తుందని చెప్పావు ప్రభువా. నిజంగా నా తండ్రి, మేము నాయన ఏ విధంగా మీ వాక్యం విశ్వసించాలో, ఏ విధంగా మీ వాక్యమును మేము పట్టుకొని ఉండాలో ప్రభువా మాతో క్లియర్గా తేటగా మాట్లాడేందుకే స్తోత్రము తండ్రి. అయ్యా యోనా నాయన చేప కడుపులో ఉన్నప్పుడు, అయా సముద్ర గర్భంలో ఉన్నప్పుడు, అయా బయటకు రావడానికి అవకాశం అసలు లేనప్పుడు, ఓ నాయన యోనా పరిస్థితులు ఎప్పుడు చూడలేదు, కానీ అయా యోనా విశ్వాసం ఏం చెప్పిందో, ప్రభువా దేవుని మాట ఏం చెప్పిందో అదే సత్యమని నమ్మాడు గనుక ప్రభువా ఆ పరిస్థితి నుంచి నాయన దాటి రాగలిగాడు ప్రభువా. అతడు సజీవుడిగా మరలా భూమి మీదకి రాగలిగాడు ప్రభువా. ఆ విధంగా మేము కూడా నాయన ఓ ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అయా నా తండ్రి మా శరీరం ఎలా ఉన్నా సరే, మా రోగం ఎలా ఉన్నా సరే ప్రభువా, ఈ వాక్యము అయా నా తండ్రి ఎలా విశ్వసించాలో, ఆ విశ్వాసాన్ని ఎలా పట్టుకోవాలో మాకు తెలియజేసినందుకే స్తోత్రం ప్రభువా. అయా జాన్ రాయ్ అనేటువంటి వ్యక్తి అయా గుడ్డివాడిగా ఉన్నాడు, కానీ మీరు చెప్పారు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు మా ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు ప్రభువా ఆ మాటను అతను నమ్మాడు గనక ప్రభువా, అయా అతని కళ్ళు ఇంకా తెరవబడకపోయినప్పటికీ ఓ ప్రభు అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు నన్ను స్వస్థపరిచాడని. అయా అతను చెబుతున్నది, అతను ఏం ఫీల్ అవుతున్నాడో అది చెప్పట్లేదు, కానీ దేవా నీవు ఏం చెప్పావో అదే చెప్తున్నాడు ప్రభువా. కనుక మీ మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన జాన్ రయన్కి నాయన నువ్వు కళ్ళు తెరిచిన దేవుడు ప్రభువా. అయా నా తండ్రి ఆ విధంగానే ప్రభువా ఇదిగో నాయన మా శరీరం ఏం చెబుతున్నదో అయా దాన్ని మేము నమ్మకూడదు, కానీ మీ మాట ఏమి చెబుతున్నదో అదే సత్యమని మేము నమ్మవలసింది. ఆ విధంగా మీ మాటను నాయన విశ్వాసంతో పట్టుకుని ఉన్నప్పుడు ఆ మాటని మా జీవితంలో ప్రభువా శరీరం దాల్చేలాగా చేయగల దేవుడిని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయా గొప్ప వాక్యాన్ని ప్రభువా అయా నా తండ్రి గొప్ప మర్మాలు మాకు తెలియజేసినందుకే స్తోత్రం తండ్రి. అయా మా ప్రవక్త కూడా నా తండ్రి ఓ నాయన ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఓ ప్రభువా ఆ చిక్కుడుగాయల కూర ఓ నాయన ముందు పెట్టుకుని ఓ ప్రభువా మందులు వేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మా ప్రవక్తకి నాయన విశ్వాసం వచ్చినది ప్రభువా. మీ వాక్యము నాయన ఓ నా తండ్రి మీ వాక్యాన్ని గుర్తించాడు ప్రభువా. ఆ కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని ఆ మాటని ప్రభువా ఆ క్షణంలో ప్రవక్త విశ్వసించాడు. ఆ వాక్యం మీద అతనికి విశ్వాసం వచ్చింది కనుక ప్రభువా మా ప్రవక్త చిక్కుడుగాయల కూరను తిన్నాడు నాయన, మందులు వేసుకోకుండా ఆ కూరను తిన్నప్పుడు ప్రభువా అయా నా తండ్రి అది బాధించింది మొదట్లో, అయా నా తండ్రి ఓ ప్రభువా చనిపోయేంతగా అది మంట పుట్టింది, కానీ మా ప్రవక్త అన్నాడు ఓ దేవుడిని స్వస్థపరిచాడు, దేవునికి స్తోత్రం అని చెప్తూ ప్రభువా దాన్ని మింగినప్పుడు అలా 2-3 సార్లు మింగిన తర్వాత ప్రభువా అయా నా తండ్రి ప్రవక్త ఏదైతే నమ్మాడో మా ప్రవక్త ఏదైతే నమ్మాడో ప్రభువా అదే చివరికి నిజమైంది ప్రభువా. అయా నా తండ్రి ఆయనకు స్వస్థత వచ్చింది నాయన. ఆ విధంగానే మేము కూడా ప్రభువా మా శరీరం ఏం చెబుతుందో అది కాదు, కానీ దేవాని వాక్యం ఏం చెబుతుందో అదే మేము నమ్మవలసి ఉన్నది ప్రభువా, దానినే మేము పట్టుకొనవలసి ఉన్నదని మాతో మాట్లాడావు. అందుకోసమే అయా నా తండ్రి మీ బిడ్డలమైనటువంటి మాకు 6వ జ్ఞానేంద్రియాన్ని ఇచ్చావు ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. అయా 6వ జ్ఞానేంద్రియం మేము వాడటానికి మాకు సహాయం చేయండి. 6వ జ్ఞానేంద్రియం ఆయన ప్రభువా దానిని నాయన వాడుకలోకి తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ విశ్వాసంతో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని అయా కృప చూపమని అయా నా తండ్రి మాలో అయా నా తండ్రి ఇంకా రోగగ్రస్తులు ఉన్నట్లయితే ప్రభువా అయా వారికి 6వ జ్ఞానేంద్రియాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి ఇంకా నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. అయా నా తండ్రి నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి ప్రభువా. ఉద్యోగం కావాల్సిన వారికి నాయన ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు. అయా నా తండ్రి ప్రభు ఈ సంఘమును అయా ప్రభువా ఆర్థికంగా ఓ నా తండ్రి ఆత్మీయంగా భౌతికంగా అన్ని విధాలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభు. మీ కృపలో భద్రపరచండి.
అయా విశ్వాసంతో మమ్మల్ని ముందుకు నడిపించండి. అయా మా శరీరం మార్పు చెంది రెప్పపాట్లు మేము ఎత్తబడేటువంటి విశ్వాసాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యంతో అంతవరకు మమ్మల్ని పోషించమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపతోడుగా వచ్చి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ వందనాలు. సాయంత్రం 7 గంటలకి కోట ఉంటుంది. సో గమనించి అందరూ రావాల్సింది ప్రభుపేట మనం చేస్తాను. God bless you. God bless you. God bless you. God bless you.